అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ప్రస్తుతం మనం ఒక విశిష్టతమైన వ్యక్తి దగ్గర ఉన్నామండి. ఆయన 3.5 శతాబ్దాలుగా తెలుగు, అలాగే తమిళ్‌లోనూ మంచి చిత్రాలు నిర్మించిన ఆయన నటికుమార్ గారు. ఆయనతో ప్రస్తుతం మనం ఉన్నాము. నమస్తే సార్. వస్తున్నాం. సార్, ప్రస్తుతం సంక్రాంతికి 3 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' అలాగే సంక్రాంతికి వస్తున్నాము. 3 సినిమాలు కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కాకపోతే 'గేమ్ చేంజర్' మనకి మిక్స్డ్ టాక్ అనేది ఇచ్చింది. దానివల్ల దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. అసలు మిక్స్డ్ టాక్ ఎందుకొచ్చింది? అండ్ 'శంకర్ మార్క్' సినిమాలో లేదని చాలామంది అంటున్నారు. నాకు బాగా నచ్చిన సినిమా. సూపర్బ్ సినిమా. ఈరోజు ప్రజలకు కావాల్సిన సినిమా. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సినిమా 'గేమ్ చేంజర్'. ఈ 'గేమ్ చేంజర్' సినిమా సూపర్ హిట్ సినిమా. ఆయన యాక్టింగ్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ యాక్టింగ్ చేశాడు. దాని విషయంలో మనం ఎవరు ఏలు పెట్టి చూపించడానికి కూడా లేదు. శంకర్ గారు ఒక భారతీయుడు, ఒక జెంటిల్‌మ్యాన్ తీసేటప్పుడు జనాలకి ఇది కొత్తగా అనిపించింది. ఇప్పుడు ప్రజలకి మనం మంచి చెప్తామంటే వినరు. నేను కత్తి పట్టుకొని తిరుగుతాను, నేను లేకపోతే స్మగ్లింగ్ చేస్తా, నేను అది చేస్తా, నేను చేతబడి చేస్తా అంటే సినిమా చూస్తారు. అంటే చూడటానికి ఇప్పుడున్న ట్రెండ్ చూస్తున్నారు. మాస్ పబ్లిక్ ఎక్కువైపోయారు, క్లాస్ పబ్లిక్ తగ్గిపోయారు. అంటే అర్థం చేసుకునే పబ్లిక్ తగ్గిపోయారు. ఇది దానివల్ల 'గేమ్ చేంజర్' అనే సినిమాని ఫ్లాప్ కాదు, మిక్స్డ్ టాకు కాదు, ఏకగ్రీవంగా సూపర్ హిట్ సినిమా. కాకపోతే దాంట్లో దిల్ రాజు గారు చేసిన తప్పు ఏంటంటే, ఆయన మేధావి అని చెప్పుకుంటాడు. అధిక మేధావులు కూడా, అప్రవ మేధావులు కూడా, చాలా తెలివైన వాళ్ళు కూడా ఎక్కడో కాలు పప్పులో కాలేస్తారు. ఇది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు బట్టి 10వ తారీఖు, 9వ తారీఖు సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్లు అవుతాయి. ఎందుకంటే సంక్రాంతి అనేది ఈ సంవత్సరం ఇవాళ బయలుదేరి వెళ్ళిన వాళ్ళందరూ ఆ ప్రపంచంలో ప్రతి ఒక్కరు 6 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. 8, 9, 10 కరెక్ట్‌గా అందరూ సెటిల్ అవ్వడానికి 12వ తారీఖు నాడు అందరి ఇంట్లోకి అన్ని ఊళ్ళలో సెటిల్ అవుతారు. ఇది మనకి ఈ రోజుకి ప్రతి సంవత్సరం చూస్తున్న ఆనవాయితీయే. అలాంటప్పుడు 10వ తారీఖు ఎక్కడో రోడ్ల మీద ఉంటారు, ఎక్కడో ఫ్లైట్‌లో ఉంటారు, బస్సుల్లో ఉన్న వాళ్ళకి సినిమాను ఓపెనింగ్ ఎలాగొస్తది నంబర్ 1. రెండోది, పండక్కి ఎవరి దగ్గర డబ్బులు కూడా లేవు. మన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి ఫ్యాన్స్ దగ్గర పీల్చుకొని తినేద్దాము అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే పండక్కి ఇల్లిదపాది సినిమా చూడాలి. ఇంటిల్లపాది అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనేది ఒక్కడు చూస్తాడు. కానీ కాదు. ఈ పండగ సంక్రాంతికి 10 టికెట్లు, 15 టికెట్లు ఒక థియేటర్ ఓనర్‌గా నాకు తెలుసు. కనుక అలా తెగాలి అంటే మనం ఒక రేట్ రీజనబుల్ పెట్టాలి. ఇష్టం వచ్చిన రేట్ పెట్టడం కాదు. దానివల్ల కూడా దెబ్బ తగిలింది. ఒకటి. రెండోది, 'డాకు మహారాజ్' అనే సినిమా మాస్ పిక్చరు. మీరనుకుంటున్నట్టు అది కూడా సూపర్ డూపర్ హిట్ ఏమి అవ్వలే. అది కూడా యావరేజ్ సినిమానే. ఈ అన్నిట్లి మీద వీక్ సినిమా ఏదైనా సంక్రాంతికి వస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ 2 సినిమాలు పబ్లిసిటీలో, ఆ సినిమా పబ్లిసిటీ ఒక వెరైటీగా ఒక కామెడీ టైప్‌లో తీసుకొనెళ్ళి, ఆ పబ్లిసిటీ ఫేస్‌బుక్ చూడండి, మీమ్స్ చూడండి, ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి, ఎక్కడ చూడండి సంక్రాంతికి వస్తున్నాడు, సంక్రాంతికి వస్తున్నాడు. ఆ హైప్ వల్ల కలెక్షన్స్ మీకు 'డాకు మహారాజ్' ఎక్కడైనా పబ్లిసిటీ కనబడిందా? ఒక్కసారి ఎక్కడైనా ఒక హీరో ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఒక్కసారి రామ్ చరణ్ గారు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చారా? ఎక్కడైనా ఇది సూపర్ హిట్ గాని, లేకపోతే బాగుందని గాని ఎవరైనా ఇచ్చారా? ఫస్ట్ డే రాజమండ్రి తర్వాత రామ్ చరణ్ గారు కనబడలేదు. మళ్ళా దాని తర్వాత 'దిల్ రాజు' గారు అసలు ఇది బాగుంది, ఎందుకు మీరు సినిమా బాగోలేదని చెప్తున్నారు అని ఒక్క దానికైనా ఖండించడానికి వచ్చాడా? ఖండించలేదు. ఏది చెప్పినా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాం, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాం అని ఆయన చెప్తున్నాడు. అంటే నేను ఆయన్నేమి ఇబ్బంది పెట్టట్లే. కాకపోతే ఆయన ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లల మీద ఒక పిల్ల మీద ఎక్కువ ప్రేమ చూపించి, ఒక పిల్ల మీద ప్రేమ చూపించలే. అంటే ఈ కలెక్షన్స్ థియేటర్లు కూడా అన్ని రపరప తీసేస్తున్నారు. రేపు సినిమా నిలబడే సినిమా ఏదైనా ఉంటే అది 'గేమ్ చేంజరే'. పండగ తర్వాత పండగ తర్వాత సినిమాలు నిలబడేంత సూపర్ డూపర్ హిట్లయితే కావు. కాకపోతే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా, మంచి యాక్టింగ్ ఉన్న సినిమా అయితే ఇది ఉంది. తర్వాత 'డాకు మహారాజ్' వస్తది. ఇది రొటీన్ సబ్జెక్ట్ సంక్రాంతికి వస్తున్నాడు. రొటీన్ సబ్జెక్ట్. కాకపోతే ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, ఆ 2 గంటలు ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేశారు. అది పాత రొటీన్ సబ్జెక్టే. అంటే పాత కామెడీయే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి మాసు బాలయ్యబాబుది. ఒకటి మనం మంచి చెప్తున్నాడు. అది మనకెక్కదు. గంధపు చెక్కలు లేవు. అక్కడ మొత్తం టోటల్‌గా ఏ ఏటీఎం దొంగతనాలు లేవు. లేనప్పుడు ఏం చేస్తారు? మీరు ఓటెయ్యండి, నీతి నిజాయితీగా ఉండండి అంటే ఊరుకుంటారా? మేము అది చూడమంటారు. అదే చెప్తున్నాను. ఉదాహరణకి రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోవాలి బాబు, ప్రమాదం తగ్గుతుందంటే ఇది రోజుకి చెప్పేదే అంటారు. ఆడెవడో రోడ్డు మీద కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అనుకోండి, ఆగి మరి చూస్తారు. ఎందుకంటే ఆ కత్తి పట్టుకొని ఎవరు పొడి చేస్తాడని. ఆయన పొడి చేసినా పర్లేదు,
ఆయన పొడిచినా పర్లేదు కానీ ఆ కత్తి పట్టుకున్నట్టు చూస్తారు. కానీ రోజుకి నోరు ఇడిచి ఆ ఎండలో ఉండి హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకోండి అంటే వింటారా? వినరు. అదే పరిస్థితి గేమ్ చేంజర్ కూడా. ఆ శంకర్ గారు ఒక 20 సంవత్సరాలు వెనక్కి సినిమా తీశారు. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చే సినిమా కాదు. కాకపోతే ఏంటంటే ప్రజలకు మంచికి వచ్చే సినిమా అది. కానీ అది మన ప్రజలకు మంచి చూడరు కదా! అది. కనుక 3 సినిమాల్లో మంచి సినిమా 'గేమ్ చేంజర్', కలెక్షన్ వర్షం కురిపిస్తుంది 'సంక్రాంతికి వస్తున్నాడు'. మా బాలయ్య బాబుది సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇది వాస్తవం. బాలయ్య బాబుది కూడా రేట్ ఎక్కువ సినిమా ఉండడంలో జనాలు బాధపడుతున్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. రూ. 250, రూ. 300 పెట్టి సినిమా చూడడం అంటే బాలయ్య బాబుకి మాస్ పబ్లిక్ ఎక్కువ. ఆ మాస్ పబ్లిక్ అంతంత రేట్లు అనేది కష్టం. మరి కనుక వాళ్ళందరూ రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర దోచుకుందామంటే అవ్వదు. ఎందుకంటే మనం రేట్లు లాస్ట్ ఇయర్ రూ. 100, ఈ ఇయర్ రూ. 250, రూ. 500 బెనిఫిట్స్. లాస్ట్ ఇయర్ రూ. 200 బెనిఫిట్స్. అంటే ఈ ఇయర్ ఏమొచ్చే జీతాలు మనకేమైనా 1,00,000 వచ్చాయా? ఏమైనా 2,00,000 పెంచారా? ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంటును, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 1,00,000ని 5,00,000 చేస్తాం, 1,00,000ని 5,00,000 చేస్తాం చేశారా? ఏమీ చేయలే. రేట్లు పెంచారు. రేట్లు పెంచి సినిమా ఎంటర్టైన్మెంట్ కూడా రేట్లు పెంచితే ఎక్కడి నుంచి వస్తే మా డబ్బు? మీరు 10% మాకు పెంచడానికి 5% పెంచడానికి అవ్వట్లేదు. మరి మా జీతాలు పెంచమంటే నష్టాల్లో గవర్నమెంట్ ఉందంటారు. మరి మేము ఎక్కడి నుంచి సినిమా చూడాలి? అనేది ప్రజల బాధ. నాది కాదు బాధ ఇది. ప్రజల ఆవేదన. ప్రజలు అంటున్నారు, మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతే మేము థియేటర్‌కి దూరం అవుతాం, ఓటీటీకి దగ్గర అవుతాము అని అంటున్నారు. వాళ్ళు అన్నమాట ఇది. నేను ఒక థియేటర్ ఓనర్‌గా థియేటర్‌లో చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు పెంచుకుంటూ వెళ్ళండి, పెరాసీలు పెరుగుతూ ఉంటాయి. లేదా దొంగ వీసీడీని చూస్తాం, లేదనుకుంటే ఓటీటీలో సినిమా ఫ్రీగా చూస్తాం. మీ థియేటర్‌లోకి సినిమా రాము అన్న టైప్‌లో చెప్పుకొస్తున్నారు. కనుక దయచేసి మన నిర్మాతలు కూడా అర్థం చేసుకోండి. మీరు పాన్ ఇండియా తీయండి. కానీ ఆ కాస్ట్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్షన్ ఉంది కదా! ఏదైతే మన 30% వేస్టేజ్ అవుతుందో, ఆ వేస్టేజ్ ప్రజల మీద భారం వేయకండి. అది మాత్రం గుర్తుంచుకొని మీరు చేస్తే బాగుంటుందని నిర్మాతలకు ఒక నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా నా సూచన. డైరెక్టర్లకు, హీరోలకు, హీరోయిన్లకు చార్టర్డ్ ఫ్లైట్ కంటే బిజినెస్ క్లాస్ ముద్దు అనేది నా సూచన. మీరు వేస్ట్ ఖర్చు చేయకుండా ప్రజలకు భారం వేయకుండా నిలబడితే మంచిది అనేది నా ఆలోచన. ప్రజల తరపు నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.